గొడ్డలి పార్టీ అధినేత జగన్ రాష్ట్రంలో అడుగుపెడితే విధ్వంసం అరాచకమే జరుగుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరామర్శల పేరుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించడాన్ని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనల వల్ల మహిళల భద్రతతో పాటు ప్రజల ఆస్తులకు, చిరు వ్యాపారుల జీవనోపాధికి రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జగన్ పర్యటనల వల్ల 3 ప్రాణాలు కోల్పోవటం తప్ప ప్రజలకు ఒరిగిన ఉపయోగం ఏమీ లేదన్నారు. వైసీపీ అధినేత పర్యటనల్లో జరిగిన అరాచకాలకు సంబంధించిన వీడియోలను హోంమంత్రి మీడియా వేదికగా విడుదల చేశారు. ఇదొకసారి చూడండి. ఈరోజు సూటిగా అడుగుతున్నా ఆ గొడ్డలిపాటి నాయకుడిని, ఈరోజు నేరస్తులకి వత్తాసు పలకడమే కాకుండా నేరస్తుల తాలూకా వలయాలను తయారు చేసి ఆ నేరస్తుల్ని పరామర్శించే పేరుతో మీరు బల ప్రదర్శనలు చేసి గంటల పాటు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించి ఆఖరికి అతని 2 సంవత్సరాల్లో ఆయన చేసిన దగ్గర 22 పర్యటనలో దగ్గర 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారన్న సంగతి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదొకసారి చూడండి. ఇక్కడ మిర్చి రైతుల పరామర్శ, అది గుంటూరులోని 19 ఫిబ్రవరి 2025లో గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. కానీ మిర్చి రైతుల పరామర్శ పేరుతో మిర్చి రైతులనే తన దగ్గరున్న సెక్యూరిటీ వాళ్ళ చేత, బౌన్సర్ల చేత కొట్టించడం. ఇక్కడ మీరు చూడండి, ఆపుతాడు పోల్పల్లి దగ్గర, అంటే హెలికాప్టర్, అదో పెద్ద నాటకం. ఒక సిఐ మీద దాడి చేస్తారు, హెలికాప్టర్ మీద అక్కడున్న వాళ్ళు ఎవరో దాడి చేశారని చెప్పి ఒక నాటకం ఆడతారు. హెలికాప్టర్లో వచ్చినట్టు వచ్చి హెలికాప్టర్ అక్కడ పెట్టి వాళ్ళ తాలూకా కార్యకర్తలతోనే ఆ హెలికాప్టర్ దగ్గర, నిజంగా ఒక హెలికాప్టర్ దగ్గర అంతమంది జనాలు ఉండొచ్చా అండి? అంతమంది ఆ హెలికాప్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు నానా బీభత్సం సృష్టిస్తే మళ్ళా దాని పేరు మీద అక్కడి నుంచి బల ప్రదర్శనగా బెంగళూరు వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ చూస్తే మనకి పొగాకు రైతులు పేరు మీద వాళ్ళు బల ప్రదర్శన చేయడమే కాకుండా అక్కడ చూడండి రాళ్ళు, చెప్పులు, అక్కడున్న మహిళల మీద ఎలాగా దాడి చేస్తున్నారో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ పోలీసుల మీద దాడి చేస్తున్నారు, సామాన్య ప్రజల మీద దాడి చేస్తున్నారు. పొగాకు రైతులని పరామర్శిస్తానని చెప్పి ఆ పొగాకుని కాలితో అంతలాగా తొక్కుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పే పరిస్థితిలో కూడా ఆ గొడ్డలిపాటి అధ్యక్షుడు లేకపోవటం, ఇలాంటి నాయకత్వాలు ఉండటం నిజంగా ఆంధ్రప్రదేశ్ నిజంగా మనం చేసుకున్న దురదృష్టం అని అనుకోవాలి. తెనాలిలో ఒక గాంజా బ్యాచ్ రౌడీ షీటర్స్, వీళ్ళని పోలీసులు వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. గాంజా బ్యాచ్ వాళ్ళని, రౌడీ షీటర్లని పరామర్శకని పేర్లు చెప్పి వాళ్ళని చిన్నపిల్లలు అని చెప్పి గాంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు? నాకు అర్థం కావట్లా. అంటే ఏం జరుగుతుంది అంటే ఈరోజు బయట అడుగు పడితేనే విధ్వంసాలని చెప్పడానికి నిజంగా ఇదొక ఎగ్జాంపుల్ కాదా? ఇటువంటి బల ప్రదర్శనలో ఎంతోమంది అమాయకమైన యువకుల్ని మద్యం సేవించేటట్టు చేయటం, వాళ్ళ చేతులకి రెచ్చగొట్టే ధోరణిలో ప్లకార్డులు ఇవ్వటం, రప్పామని చెప్పేసి వాళ్ళ చేత స్లోగన్లు ఇప్పించుకోవడం, సైలెన్సర్లు పీకేసి బళ్ళు మీద సౌండ్లు చేస్తూ వీధుల్లో తిరగటం, అంబులెన్స్లకి కూడా దారి ఇవ్వకుండా వాళ్ళు అంటే ప్రాణాలతో చెలగాట పడాలి పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు